అందరికీ నమస్కారం. ఈరోజు నేను చేయబోయే వీడియో రైతులకు సంబంధించి కార్తెల గురించి. వానాకాలం సీజన్ స్టార్ట్ అయిన సందర్భంగా అందరూ కూడా ఏ కార్తెలో నార్లు పోసుకోవాలనే ఉద్దేశంతో ఆలోచిస్తూ ఉంటారు. మనం రోహిణి కార్తె, ములకశీర కార్తె, ఆరుద్ర కార్తెలలో రైతులు మెండుగా నార్లు పోయడం జరుగుతుంది. అయితే కొంతమంది రోహిణి కార్తెలో పోసి తర్వాత ఆరుద్ర కార్తెలో పోసుకోవాలని చూస్తుంటారు. ములకశీర కార్తెలలో పోయటం వల్ల ఆకు మందంగా పట్టి దిగుబడి తగ్గుతుందనే నానుడి ఉంది. అలాంటి అపోహలు ఏం లేకుండా మన పూర్వీకుల రోజుల్లో వడ్ల రకాన్ని బట్టి రోహిణి కార్తెలు, ఆరుద్ర కార్తెలు పోలుస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చినటువంటి వడ్ల సన్న రకాలన్నీ కూడా ఎక్కువ శాతం 120 నుంచి 125 రోజుల్లో వచ్చేటువంటి వడ్లు సన్న రకాలే కాబట్టి ములకశీర కార్తెలైనా మధ్యలో ఆరుద్ర కార్తెలను పోసుకోవడం చాలా ఉత్తమం. ఎక్కువ కాలం ఉన్నటువంటి వడ్ల రకాలు సామోసూరు లాంటివి అయితే, ఆర్ఎన్ఆర్ లాంటివి కానీ సామోసూరు లాంటివి అయితే రోహిణి కార్తెలో పోసుకుంటే బెటర్గా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మీ ప్రాంతంలో ఉండేటువంటి సన్న రకాలని, ముఖ్యంగా ఎక్కువ దిగుబడి వచ్చి తెగులను తట్టుకునేటువంటి రకాలను ఎంచుకొని పోసుకున్నట్లయితే అందరికీ రైతు సోదరులకు లాభాలు ఉంటాయని గమనించగలరు.